నిన్నటి వరకు సర్కారీ సవారీ, నేడు పోరాటాల పట్వారీనా? అధికారం చేతిలో ఉంటే ఒక లెక్క, అధికారం కోల్పోతే మరో లెక్క. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ రెండు నియోజకవర్గాల్లోనే ఎందుకు వైసీపీ నేతలు విజృంభిస్తున్నారు? అధికార పార్టీ నేతలుగా ఆ ఇద్దరి విధ్వంసం నేడు కార్యకర్తలకు శాపంగా మారిందా? ఒకరు స్వాతిముత్యంలో కమల్ హాసన్, మరొకరు కాంతారాలో దేవేంద్ర. ఎన్నాళ్ళు ప్రశ్నిస్తే ప్రతిదాడులు, జర్నలిస్టులపై కేసులు, రిమాండ్లు. ఒక్కసారి పవర్ పాలిటిక్స్లో ఆ ఎమ్మెల్యేలు ఎందుకంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు? నేడు కక్ష సాధింపులు, అక్రమ కేసులు అంటూ గగ్గోలు పెడుతున్న ఆ నేతలు ఇంతకాలం చేసిందేంటి? ఇదంతా నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటున్న తీరు ఎక్కడో తెలుసుకోవాలి అంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా ప్రశాంతమైన రాజకీయాలకు పెట్టింది పేరు. ఆనం, మాగుంట, నెద్రుమల్లి, నల్లపరెడ్డి ఇలా హుందాగా వ్యవహరించిన రాజకీయ కుటుంబ నేపథ్యాలను నెల్లూరు నుంచి ఢిల్లీ దాకా చక్రం తిప్పి రాజకీయాలు నడిపిన గడ్డ. అయితే గత దశాబ్ద కాలంగా నెల్లూరు రాజకీయ నేతలు వ్యవహరిస్తున్న తీరు నేడు నెల్లూరు రాజకీయానికి మచ్చలా తయారైందట. చౌకబారు విమర్శలు, అక్రమ సంపాదన, ప్రత్యర్థులపై కర్కశంగా కక్ష సాధింపు చర్యలు ఆనాటి నేతల హుందాతనాన్ని నేడు భ్రష్టు పట్టిస్తున్నారంటూ సొంత పార్టీ నేతలే చెదిరించుకుంటున్నారట. నిన్నటి వరకు ప్రత్యర్థి పార్టీ నాయకులను అనేక రకాలుగా వేధింపులకు గురిచేసి నేడు కక్ష సాధింపు, అన్యాయం, అక్రమ కేసులని గగ్గోలు పెట్టడం ఎందుకని ఇప్పటికీ పక్కన తిరుగుతున్న నేతలు తిట్టుకుంటున్నారట. కాకాని గోవర్ధరెడ్డి ఆనం ఫ్యాక్టరీ నుంచి ఎదిగిన నేత, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, మంత్రి. ఇది కాకాని గోవర్ధరెడ్డి రాజకీయ సోపానం. జెడ్పీ చైర్మన్గా కాకాని గోవర్ధరెడ్డి వ్యవహరించిన తీరు, అత్యంత హుందాగా జెంటిల్మెన్ లుక్లో సౌమ్యంగా సమాధానం చెప్పిన తీరు జిల్లాలో ఆయనకి ఒక క్రెడిబిలిటీ తెచ్చిపెట్టిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డితో జతకట్టి సర్వేపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే 2014 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీలో అధ్యక్ష అన్నాలన్న కోరికను నెరవేర్చుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ప్రత్యర్థి సోమిరెడ్డిని మట్టి కరిపించి విజయ దుందుబి మోగించారు. తొలిసారి అధికార పార్టీ శాసనసభ్యుడిగా కాకాని జర్నీ స్టార్ట్ అయింది. మేకపాటి గౌతమ్రెడ్డి మరణానంతరం మారిన రాజకీయ సమీకరణాలతో సీనియర్ నేతగా కాకానికి మంత్రి పదవి వరించింది. ఇంతవరకు అంతా ఓకే. ఇప్పటివరకు సాఫీగా ఉన్న కాకాని కాంతార సినిమాలో దేవేందర్లా మారిపోయారట. సారు నేలటూరు పాలెంలో గడప గడపకు వెళ్లగా మౌలిక వసతుల కల్పనపై ఓ మహిళ ప్రశ్నించిందట. ఈ వార్తను ప్రచురించిన పాత్రికేయుడిని మనసులో పెట్టుకుని దారిదోపిడి కింద సొంత మనుషులతో అక్రమ కేసు బనాయించి జైల్లో పెట్టినా ఆయన మనసు శాంతించలేదట. పదులకూరులో కూడా ఇదే పరిస్థితి. నాటి కేసులో నేటికి ఓ పాత్రికేయుడు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడట. ముత్తుకూరు పంచాయతీ సెక్రటరీగా వైసీపీతో అంటకాగిన అధికారిని చిన్న విషయంలో చెప్పినట్లు చేయలేదని మాజీ మంత్రి విధించిన పనిష్మెంట్తో నేడు ఆ అధికారి సస్పెండ్ అయి రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. వెంకటాచలం ముత్తుకూరు సరిహద్దులో కృష్ణాపట్నం పోర్టుకు వెళ్లే ట్రాలీ లారీలకు అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేశారట. ఆయిల్ ట్యాంకర్ల నెల మామూల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదట. కరోనాతో ప్రపంచమంతా విలేతాండవం చేస్తుంటే ఎడారిలో వయస్సిలా కనిపించిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను సార్వారు వదిలిపెట్టలేదట. కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్యను బంధించి ప్రత్యేకంగా కరోనాకు మందును తయారు చేయించి తన వద్ద పనిచేసే ముఖ్య అధికారిని ద్వారా క్యాష్ కౌంటర్ పెట్టకుండానే క్యాష్ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయట. ల్యాండ్ టైటిల్ యాక్టును సారు వినియోగించినట్లు ఈ రాష్ట్రంలో ఎవరూ వినియోగించలేదనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదట. వెంకటాచలం మండలంలో 1000 ఎకరాలు భూములు కొనుగోలు చేసి టైటిల్ క్లియర్గా అల్లుడికి బహుమానమిచ్చారట. ప్రభగిరి పట్టణం కొండను పిండి చేసి పారేశారట. క్వాడ్జ్, గ్రావెల్, ఇసుక, మట్టి ఇలా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క సామంతరాజును నియమించి వసూళ్ల పర్వం కొనసాగించారట. ఇక ఈ అభినవ కమలహాసన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదట. రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014-19లలో వరుస విజయాలు అందుకున్నారు. 2024లో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ఈయన ఆశలను టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి ఆవిరి చేశారు. అయితే ఈయన 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఊహకందని అవినీతి, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారట. సుకుమార్ రెడ్డి అనే రాజ్యాంగేతర శక్తిని ప్రయోగించి రియల్ ఎస్టేట్, గ్రావెల్, ఇసుక, మట్టి, సెటిల్మెంట్లు ఇలా అందులేడు ఇందు కలడన్నట్లు ఆయన అవినీతికి అడ్డుకట్టేలేదట. పాము తన గుడ్లని తానే తిన్నట్లు సొంత పార్టీకి చెందిన దుగ్గిరాల కరుణాకర్ రెడ్డి ఇంటి స్థలాన్ని కాజేసేందుకు అతని చేపల చెరువులో 2 ఏళ్లు చేపలు పట్టనివ్వకుండా చేసి అతన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టి ఉరివేసుకుని తనువు చాలించేలా చేశారట. ఆయన కూడా వీరి కసి చల్లారలేదట. మరో ఘటనలో పెట్రోల్ బంక్లో పనిచేసే గోచిపాతాల తేజ అనే దళిత యువకుడిపై ప్రతాప్ రెడ్డి అనుచరుడు
ఎంపీటీసీ మహేష్ నాయుడు ఇనుపరాడుతో విచక్షణ రహితంగా దాడి చేస్తే కనీసం పోలీస్ స్టేషన్ వైపు కూడా చూడనివ్వకుండా మహేష్ నాయుడికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అండగా నిలబడ్డాడట. పాత్రికేయులపై దాడులు, బెదిరింపులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులైతే లెక్కేలేదట. పై ఇద్దరిని ఉసుగొల్పి అక్రమ, అవినీతి దందాలు కొనసాగిస్తూ ఈ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని వారి సొంత మనుషులే బహిరంగంగా చర్చించుకుంటున్నారట. అయితే అసలు కథ ఇప్పుడు మొదలైందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై దృష్టి సారించిందట. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రభుత్వ భూములు ఆక్రమించి వెలసిన అక్రమ, అనధికార లేఅవుట్లపై ఉక్కుపాదం మోపుతుందట. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన నేతల బెండు తీస్తున్నారట. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఉండగా సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో డోసు పెంచారట అక్కడి శాసనసభ్యులు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆచితూచి వ్యవహరిస్తుండగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ వైసీపీ క్యాడర్కు అత్యంత ఇష్టమైన నేత రాజశేఖర రెడ్డి డైలాగ్ను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారట. నిన్నటి వరకు తెలుగుదేశం క్యాడర్ను ముప్పుతిప్పలు పెట్టిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం కక్ష సాధింపు, అన్యాయం, అక్రమం అన్న డైలాగులు వారి నోట వస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందట. నెల్లూరు జిల్లాకు ఎప్పుడూ లేని సాంప్రదాయాన్ని పరిచయం చేసిన ఇద్దరు నేతలు ఇప్పుడు పోరుబాట పట్టడం, తమ కార్యకర్తలపై, వైసీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఉద్యమాలు చేయడం ఒకంత సొంత క్యాడర్లో కూడా విస్మయానికి గురిచేస్తుందట. ఆ రోజు సంయమనం పాటించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. నాయకులు బాగానే ఉన్నారు, మధ్యలో నలుగుతుండేది మేమే కదా, మానసిక క్షోభ అనుభవిస్తుండేది మా కుటుంబాలే కదా అని ద్వితీయశ్రేణి నేతలు కాకాని, రామరెడ్డిపై వైసీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారట. అధికార పార్టీ నేతలు మాత్రం నీవు నేర్పిన విద్యే నీ రాజాక్ష అంటూ సెటైరికల్గా మాట్లాడుతున్నారట. పవర్ పాలిటిక్స్ ప్రజలకు ఉపయోగపడాలి కానీ స్వార్థ ప్రయోజనాలకు కాదని, నేతల అత్యుత్సాహం క్యాడర్కు శాపంగా మారకూడదని ఇప్పటి కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ముందుకు సాగాలని సగటు కార్యకర్త కోరుకుంటున్నారు.